అత్తయ్య అత్తయ్య వదినా వదినా ఏంటే మేం నీకేం ద్రోహం చేశామే? కాసేపైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? ప్రశాంతమా ప్రశాంతమా నాకుందా అది? ఇప్పుడేమైందని? ఏమైందా? చూసారా అటు చూసారా? అదేం చేస్తుందో చూసారా? ఒసే దెయ్యం పట్టినట్టు అలా అరవకే, మేం భయపడి చస్తున్నాం. అది టిఫిన్ సర్దుతోంది అంతేగా. అంతేనా అంతేనా అంతేనా? అక్కడ ఉండాల్సింది నేను, ఆ డిషెస్ సర్దాల్సింది నేను, బావ కొండి పెట్టాల్సింది నేను. అదెవరు అదెవరు? నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. అదక్కడ ఉండకూడదు. బావకి దానిపై అసహ్యం పుట్టి దాన్ని వెళ్ళగొట్టేలా చేస్తానన్నారుగా. చెప్పు, ప్లాన్ చెప్పు చెప్పు. ఆగవే. నేనాగను. వెంటనే ఏదో ఒకటి చెప్పు. చెప్పు, చెప్తావా లేదా? చెప్పు చెప్పు, చెప్తావా లేదా? చెప్పు, చెప్తావా లేదా? చెప్పు, చెప్తావా లేదా? చెప్పు. దాని దగ్గరికి వెళ్ళు, భోజనం పెట్టమని చెప్పు. అది పెట్టదు. ఒక్కతో గొడవ పెట్టుకో, కూరలన్నీ నేలపాలు చేయి. అర్జున్ వస్తే అదే చేసిందని చెప్పు. నోటి దగ్గర మొత్తం లాగేసిందని చెప్పు. వాడికి దాని మీద కోపం వస్తుంది, దాన్ని తిడతాడు, దాన్ని తరివేస్తాడు. సూపర్ సూపర్ వదినా నువ్వు, సూపర్. నా గొంతు వదలవే. పదవే వెళ్దాం. ఏయ్, వడ్డించు. పని మనుషులు ఎవరూ లేరిక్కడ. చేతులు తిన్నగా ఉన్నాయి కదా, వడ్డించుకో. ఏంటి? నేను వడ్డించుకోవాలా? నేను నేను వడ్డించుకోవాలా? నాకు నాకు వడ్డించునంటావా? చెప్తా. చిచి, దేలు కూడా అలా తెలియవు కదమ్మా. ఇదేంటే రాక్షసులా మారిపోతుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.